మిరేజ్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కరెంట్లీ సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం నచ్చింది భయ్య. జీతూ జోసెఫ్ నుంచి మళ్ళీ ఒక సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ వచ్చింది. ఎవరి జీతూ జోసెఫ్ అంటే ద మ్యాన్ బిహైండ్ ద లెజెండరీ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం. దృశ్యం ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఇన్ ఇండియన్ సినిమా. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఎవ్రీ క్రైమ్ బేస్డ్ స్టోరీలో సస్పెన్స్, థ్రిల్, ఎమోషన్ అన్ని డీప్ గా ఉంటాయి. అండ్ మిరేజ్ ఈస్ డెఫినెట్లీ వన్ అమాంగ్ దెమ్. మూవీ ప్లాట్ ఏంటంటే, డోంట్ వరీ స్పాయిలర్స్ లేకుండానే చెప్తా. హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కిరణ్ సడన్ గా మిస్ అవుతాడు. మిస్ అయిందని చెప్పి హీరోయిన్ పోలీస్ కేసు ఫైల్ చేస్తుంది. కానీ కొన్ని రోజులకు తెలిసింది ఏంటంటే కిరణ్ మిస్సింగ్ కాదు, యాక్సిడెంట్ లో చనిపోయాడు అని. బట్ వెయిట్, తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ మర్డర్ అని చెప్పి అర్థమవుతుంది. నౌ ద క్వశ్చన్ ఈస్, కిరణ్ నిజంగా యాక్సిడెంట్ లో చనిపోయాడా లేదా ఎవరైనా మర్డర్ చేసి యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేశారా అని. స్టోరీ ప్లాట్ సింపుల్ అయినా స్టోరీలో చాలా లేయర్స్ ఉంటాయి. మూవీ స్టార్ట్ స్లోగా ఉంటది, లైక్ టిపికల్ మలయాళం మూవీ స్టైల్స్ లోనే. బట్ వన్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాక ఇట్స్ కీప్ యూ హుక్డ్ ఇన్ టిల్ ద ఎండ్. మూవీలో ట్విస్ట్లు ఎన్ని ఉంటాయంటే అబ్బో చాలానే ఉంటాయి. కొన్ని ట్విస్ట్లు ప్రిడిక్టబుల్గా ఉంటాయి, బట్ క్లైమాక్స్ కంప్లీట్లీ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్. జనరల్ గా థ్రిల్లర్ మూవీస్ లో ట్విస్ట్లు తెలుస్తున్నా కొద్దీ మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరు మెయిన్ విలనా అని. కానీ ఈ మూవీలో జీతూ జోసెఫ్ ట్విస్ట్లను రివీల్ చేస్తూ ఆడియన్స్ ని ఇంకెక్కువ కన్ఫ్యూజ్ చేస్తాడు. అసలు ఎవడు మెయిన్ విలనో అర్థమే కాదు. ఓవరాల్ గా మిరేజ్ ఈజ్ ఎ వెల్ క్రాఫ్టెడ్ క్రైమ్ థ్రిల్లర్ విత్ గుడ్ ట్విస్ట్ అండ్ స్ట్రాంగ్ డైరెక్షన్. స్లో నరేషన్ అయినా పర్లేదు అని అంటే ఇట్స్ డెఫినెట్లీ వర్త్ వాచ్ ఇట్. వీకెండ్ కి టైం ఉంటే సోనీ లీవ్ లో చూడండి. ఫుల్ మూవీ రివ్యూ లింక్ కింద అటాచ్ చేస్తున్నాను, చెక్అౌట్ చేయండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.